మేము గతంలో తీసిన చిత్రాలు కంటే విభిన్నంగా చాలా వాస్తవానికి దగ్గరగా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను కూడా వేసి మన సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ సినిమాని తీయటం జరిగింది. ఈ సినిమాకు ఈరోజు హీరో మన ప్రవీణ్ కుమార్ మాకు చాలా సన్నిహితుడు. మా అని ఎందుకు అంటున్నామంటే ఆయన కూడా మా ఇంజనీరింగ్ చేశారు, ఆ సర్కిల్ని బట్టి నేను మా అని అంటున్నాను. సో ఆయన ఇచ్చిన సంగీతము ఈసారి మేము సంగీతంలో కూడా నంది అవార్డ్స్ పోటీ పడుతున్నామని అనుకుంటున్నాము. తర్వాత ఈ సినిమాలో పాటలు లిరిక్స్ మన సునీల్ కుమార్ రెడ్డి గారు రాశారు. సో సునీల్ లిరిక్స్ ఎంత బాగుంటాయో మీకు ఇంతకుముందే తెలుసు. సో ఈసారి కూడా ఆ లిరిక్స్కి కూడా ఆయనకు ఇంకొక అవార్డు కూడా రావస్తుంది నేను అనుకుంటున్నాను. We want to dedicate this audio show to the ladies of this world, even though they are in equal numbers. నా ఉద్దేశంలో వాళ్ళకు ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ ఈ రోజు కూడా లేవని నేను భావిస్తున్నాను. మరియు ఈ ప్రొడక్షన్ ఆదాయమైనందుకు ఆమె కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నమస్కరించుకుంటూ ఈ లేడీస్ డే నాడు మీకందరికీ ఈ మంచి ఆడియో రిలీజ్ మీకు ఏమంటారు, బేసికలీ ఏమంటారు సార్? ఓకే. First of all, I'm very happy to sing 2 songs and 1 title big song in this movie Gangaputralu. చాలా కాలం తర్వాత చాలా మంచి పాటలు పాడాను. బట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా మంచి పాట పాడానని నేను చాలా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి సాంగ్. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెల్. ఐ గెట్ డెఫినెట్లీ అవార్డ్ వస్తుందని అనుకుంటున్నాను, అంత మంచి సాంగ్ పాడాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అవార్డును కుమ్మేయాలని చెప్పేసి కోరుకుంటూ, సో మానస విల్ సింగ్ దట్ ఫస్ట్ సాంగ్ అండ్ దెన్ ఐల్ టాక్ టు దట్. గంగపుత్రులు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సునీల్ కుమార్ సార్ వచ్చి నాకు ఈ ప్రాజెక్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు అసలు మనకి తెలియని విషయాలు, మనకి తెలియని ఒక లోకం ఉందని నాకు అప్పుడే తెలిసింది. అసలు యూనో అండ్ తన్మయ్ సూపర్బ్గా యాక్ట్ చేసింది. నిజం చెప్పాలంటే ఈ స్టోరీలో హీరో ఇస్ సునీల్ కుమార్ సార్. మేము ఎవ్వరం కాదు, హీరోయిన్ అసలు ఎవ్వరు లేరు. సునీల్ కుమార్ సార్ అతని స్టోరీ అంతే. అసలు ఇలాంటి స్టోరీ, ఇలాంటి ఒక యూనిక్ స్టోరీ ఇంతవరకు ఎవరు ఇంకా రాసినారు. సునీల్ కుమార్ సార్ దాన్ని అటెంప్ట్ చేయడం, దాంట్లో నాకు పార్టిసిపేట్ చేసే ఒక అవకాశం ఇచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్లాడ్. అండ్ వర్కింగ్ విత్ సాబు సార్ వాజ్ అమేజింగ్. చాలా తక్కువ రోజులు పనిచేశాను. నిజం చెప్పాలంటే ఇది ఒక ఫిషర్ కమ్యూనిటీ స్టోరీ కాబట్టి తన్మయ్యకి ఎక్కువ రోజులు వర్క్ చేసే అవకాశం దొరికింది. మిగతా వాళ్ళని ఇప్పుడు సుబ్బరాజు సార్ అవని, జీవా సార్ అవని, రావ్ రమేష్ సార్, మేమంతా ఒక గెస్ట్ అపియరెన్స్గా అయితే దట్ వుడ్ బి యాప్ గెస్ట్ అపియరెన్స్ అని చెప్పడము. కానీ అయినా తక్కువ రోజులు పనిచేసినా కూడా అసలు ఆ తక్కువ రోజులకి వచ్చిన సాటిస్ఫాక్షన్ అసలు పోలికే లేదు, నిజంగా చెప్తున్నాను. ఈ యొక్క సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం నాకు కల్పించినటువంటి నిర్మాతలు బసిరెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి, అలాగే దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా నాకు అవకాశాన్ని కల్పించిన సునీల్ కుమార్ రెడ్డి గారికి, బసిరెడ్డి గారికి, రవీంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో గంగపుత్రులు అనే సినిమా నిజంగానే మేము గంగలోనే చేసినట్టు చేసాం. గంగలో మేము పోరాటం చేసి ఈ సినిమాని కంప్లీట్ చేసాం. మేము ఎంత పోరాటం చేసాం, లేకపోతే మేము ఎంత కష్టపడ్డాం, ఎంత సాధించాం అనేది మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నామండి. అసలు ఎంత పెయిన్ అంటే నాకు అసలు ఫ్యామిలీ అంటూ ఉండదు. నా ఫ్యామిలీని మొత్తం నేనే లీడ్ చేస్తూ ఉంటాను. అది కాకుండా నాకు ఒక చిన్న పాప, మా ఫాదర్ ఏమో బాగా తాగుతూ ఉంటాడు. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా నేను ఎలా మాట్లాను, నేను ఎలా నా ఫ్యామిలీని లీడ్ చేస్తాను, ఇవన్నిటిని అది ఒక సైడ్ అవుతే, ఇంకోటి ఏంటంటే నాకు ఒక లవ్ స్టోరీ, మెచ్యూర్ లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం ఈ టూ సైడ్స్ నేను క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ క్యారెక్టర్ని చేశాను.
నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి క్యారెక్టర్ నేను చేసినందుకు. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది డైరెక్టర్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ లిరిక్స్ ఎంత అద్భుతంగా రాశారో ఇప్పుడు మీరు వింటూనే ఉన్నారు. అండ్ డైలాగ్స్ కూడా సేమ్ డైలాగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. డైలాగ్స్ అయితే అసలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను. So I'm very happy, like Radhakrishna and Saket Sairam, Praveen also will be a big name in this industry. ఒక విషయం అండి, కాన్సెప్ట్ అనుకున్న తర్వాత సో ఇట్స్ వెరీ డార్క్ అండ్ స్టార్క్, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ. బట్ దీనికి ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ మనం యాడ్ చేయాలి. అండ్ ఎందుకంటే బికాస్ యూ నో సినిమా మనం ఏదో మెసేజ్ చెప్పాము అంటే జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ లేదండి. మెసేజ్ కావాలి అంటే SMS పంపించు, అంతేగాని సినిమా ఎందుకు తీస్తాం అన్న చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ ఎనీ మెసేజ్. మన లైఫ్కి మనం ఒక అర్థం చూపించాలి అన్నది. సమాజంలో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కోణాలు ఉన్నాయి, కానీ అన్నిటినీ స్పృశించకుండా ఏ కొన్ని కోణాలు చూస్తూ మనం ఇదే ఎంటర్టైన్మెంట్ లేదా ఇదే జీవితం అని అనుకుంటున్నామేమో అన్న ఒక ఆలోచనతో నాకు కలిగిన పరిచయాలు వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ సోషల్ రిలవెన్స్ ఉండాలి. బీయింగ్ ఎ జర్నలిస్ట్ లైక్ యూ, నేను ప్రతి సినిమాకి అట్లీస్ట్ ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక సీరియస్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తీసుకున్న ఒక అందమైన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అండి. ద థింగ్ ఈజ్ ఇంకొక 3 ఫిల్మ్స్ చేద్దామని బస్సెట్ గారు ఇప్పుడే ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సో డెఫినెట్లీ ఇంకొక 3 సినిమాలు అందరూ ఉండాలని. శ్రీలేఖ గారు నాకు 2వ సినిమా మేము వర్క్ చేయడం, హీరో అనే సినిమాలో మంచి పాట పాడారు రాధాకృష్ణన్ మ్యూజిక్ డైరెక్షన్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.